నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక సాధారణ సమాచారం కాదు. ఇది మనందరి ఇళ్లల్లో కళ్ళెదుటే ప్రతిరోజూ జరిగే ఒక కనిపించని పచ్చి నిజం. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిలా, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన ఒక అనుభవజ్ఞుడిగా మీతో కొన్ని లోతైన మనసులోని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎవరి స్వార్థం వాళ్లది. కాని ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా మనకోసం నిరంతరం కరిగిపోయే రూపాలు రెండున్నాయి. అవే మన అమ్మానాన్నలు. మనమీరోజు ఇంత ఆనందంగా, ఎలాంటి లోటు లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ సంతోషం వెనుక మన తల్లిదండ్రులు చేసే లెక్కలేనన్ని మూగ త్యాగాలున్నాయి. వాళ్ల కష్టాలు మనకు కనిపించవు. ఎందుకంటే వారు మనకు తమ కన్నీళ్లను చూపించరు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఎండనక వాననక కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చేసరికి అలసటను గుమ్మం బయటే వదిలేసి మనకోసం చిరునవ్వుతో లోపలికి వస్తారు. ఆ చిరునవ్వు వెనుకున్న కడుపుకోతను, ఆ ఆప్యాయత వెనుకున్న వారి మానసిక సంఘర్షణను మనమెన్నడైనా గమనించామా? మన కళ్లకు కనిపడని, వాళ్లు ఎవ్వరికి చెప్పుకోలేని ఆ కష్టాన్ని ఇప్పుడు చాలా లోతుగా మనస్సు పెట్టి అర్థం చేసుకుందాం. ఈ క్షణం నుంచి వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచించడం మొదలుపెడదాం. మొదటి భాగం: కోరికల వెనక ఉన్న నిజం. ఆ కోరికల భారాన్ని మోస్తున్న తల్లిదండ్రుల కష్టం. సాధారణంగా యువతగా ఉన్నప్పుడు, అంటే ఆ రక్తపు వేడిలో ఉన్నప్పుడు, మన మనసు ఎప్పుడూ కొత్త వస్తువుల వైపు, విలాసాల వైపు పొరుగెడుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న స్నేహితులను చూసో, లేక సమాజంలో ఒక హోదాను ప్రదర్శించాలనే ఆరాటంతోనో మనం ఎన్నో అడుగుతాం. నాకు లక్షలు విలువ చేసే యాపిల్ సంస్థ తయారుచేసిన అత్యంత ఖరీదైన చరవాణి కావాలి, నా స్నేహితుల ముందు గొప్పగా తిరగడానికి ఒక పవర్ఫుల్ మోటార్ వాహనం కావాలి అని ఏమాత్రం సంకోచం లేకుండా ఎంతో తేలిగా అడిగేస్తాం. ఆ క్షణంలో మన ఆలోచనంతా ఆ వస్తువు మీద, దాని చేతిలో పట్టుకుని తిరిగితే సమాజంలో మనకు దక్కే అస్థిరమైన గౌరవం మీదే ఉంటుంది తప్ప, మనం పట్టుబట్టిన ఆ ఒక్క కోరిక ఇంట్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో మనం గ్రహించలేం. మనకా వస్తువు కావాలనే కోరిక పుట్టడమే ఆలస్యం. అది వెంటనే అదే రోజు తిరిగిపోవాలని ఆరాటపడతాం. ఇంట్లో అలిగి కూర్చుంటాం, అన్నం మానేస్తాం, తల్లిదండ్రులతో గొడవపడతాం. కాని మనం అడిగిన ఆ ఖరీదైన వస్తువు వెనుక వాళ్లపై ఎంత పెద్ద భారం పడుతుందో కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించం. వాళ్ల జేబులో ఏముంది, వాళ్ల స్తోమత ఏంటి అన్నది మనం అస్సలు పట్టించుకోం. మనకు కావాల్సింది మనకు దక్కాలి, అంతే. ఈ మొండితనం వెనుకొన్న గ్రుడ్డితనాన్ని మనం ఎప్పుడు వదులుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. మనం అడిగిన వెంటనే మన ముఖంలో ఆనందం చూడటం కోసం వాళ్లు పడే తపన అంతా ఇంతా కాదు. ఒకవైపు ఏమాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో మనం కోరుకునే అత్యంత ఖరీదైన వస్తువులు, మరోవైపు మనకు లేదు అని చెప్పలేక, మన కోరికను కాదనలేక, మన ముఖంలో ఏమాత్రం బాధ చూడలేక తల్లిదండ్రులు రహస్యంగా చేసే అప్పులు. ఇంట్లో బియ్యం కొందామంటే చేతులు చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గరో ఒకటి దగ్గరికి వెళ్లి వాళ్ల ముందు చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడతారు. వడ్డీ వ్యాపారుల దగ్గర మాటలు పడతారు. చుట్టుపక్కల వాళ్ల దగ్గర చేయి చాచుతారు. వాళ్ల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ అప్పు తెచ్చి మనం అడిగిన ఆ ఖరీదైన వస్తువుని తీసుకొచ్చి మన చేతిలో పెడతారు. అది చూసి మనం ఎగిరి గంతేస్తాం. స్నేహితుల దగ్గరికి వెళ్లి గర్వంగా చూపిస్తాం. కాని ఆ రాత్రి ఆ వస్తువు కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక వాళ్లు పడే మానసిక క్షోభ మనకు ఎప్పటికీ అర్థం కాదు. మనం పొందే ఆ కొద్దిపాటి ఆనందం వెనుక వాళ్లు నెత్తిన వేసుకున్న కొండంతా అప్పుల బాధ, వాళ్లనుభవిస్తున్న నరకం దాగి ఉంది. వాళ్ల పాత బట్టలు చూశారా ఎప్పుడైనా? వాళ్ళ చెప్పులు అరిగిపోయి ఎన్ని నెలలైందో గమనించారా? మనకు విలాసాలు సమకూర్చడానికి వాళ్ల కనీస అవసరాలను సైతం వాళ్లు బలిపెడుతున్నారు. రెండవ భాగం: తల్లిదండ్రుల రహస్య పోరాటం. మన కంటికి కనిపించని ఆశయాల సమరం. మన భవిష్యత్తు కోసం మనకు అవసరమైనవి సమకూర్చడానికి వారు పడే ఈ పోరాటం పూర్తిగా రహస్యంగా ఉంటుంది. ఉదయం సూర్యుడు పుట్టక ముందే నిద్రలేస్తారు. రాత్రి ఎప్పుడో అంతా పడుకున్నాక అలసిపోయి కళ్ళు మూస్తారు. ఇలా ప్రతిరోజూ తమ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తారు. ఎప్పుడైనా వాళ్లకేదైనా ఇష్టమైంది తినాలనిపించినా, కొనుక్కోవాలనిపించినా వెంటనే మన ముఖాలు వాళ్ల కళ్లముందు మెదలుతాయి. ఇది కొనే బదులు ఆ డబ్బులతో మా పిల్లవాడికి ఏమన్నా కొనివ్వచ్చు కదా అని తమ కోరికలను అక్కడికక్కడే చంపుకుంటారు. కాని ఇప్పుడు ఒక లోతైన ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. దయచేసి గుండెమీద చెయ్యేసుకొని ఆలోచించండి. ఇన్నేళ్లుగా పుట్టినప్పట్నుండి ఇప్పటివరకు మన భారాన్ని, మన నవ్వుల కోసం తమ జీవితాన్ని ధారపోసిన ఆ భుజాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాల్సిన సమయమింక రాలేదా? వృద్ధాప్యం మీద పడుతున్నా, కీళ్లనొప్పులు బాధిస్తున్నా, మనకోసం పరిగెడుతున్న వాళ్ల కాళ్లకు కాస్త కుదురివ్వాల్సిన బాధ్యత మనకు లేదా? మన సంతోషం కోసం వారు పడుతున్న ఆ అప్పుల ఊబిలోంచి, ఆ కష్టాల కడలిలోంచి వారిని బయటపడేసి, ఇక నేనున్నాను, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా మనదే కదా? మూడవ భాగం: వయసు చిన్నది కాదు, బాధ్యతగా ఆలోచించాల్సిన తరుణమిది. మనం బాధ్యతల నుండి తప్పించుకోవడానికి తరచుగా మనకు మనమే చెప్పుకునే ఒక అనుకూలమైన సాకు ఉంటుంది.
నేనింకా చిన్నవాణ్ణే కదా, ఇప్పుడే నాకెలాంటి బాధ్యతలుంటాయి, ఇంకా చదువుకునే వయసు కదా అని. కాని 18 సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి. ఈ వయసులో ఉన్నవారిని పసిపిల్లలంటామా? ఖచ్చితంగా కాదు. దేశాన్ని పాలించే నాయకుడినెన్నుకునే హక్కు, ఆ పరిపక్వత ఉన్న వయసు ఇది. ఈ వయసుకొచ్చేసరికి లోకం పోకడ పూర్తిగా తెలుస్తుంది, స్నేహితులతో ఎలా ఉండాలో తెలుస్తుంది, బయట ప్రపంచంతో ఎలా నెగ్గుకురావాలో తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఇంట్లో అమ్మానాన్నల కళ్లలో ఉన్న అలసటను ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఇది కేవలం విలాసాలకు, కాలక్షేపానికి వదిలేసే వయసు కాదు. మన చుట్టూ ఉన్న జీవిత వాస్తవాలను, మన ఇంటి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోగలిగే వయసు ఇది. వాస్తవాలను కళ్ళు తెరిచి చూడండి. ఇక 19 సంవత్సరాలు ఒక మనిషి తన జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటివైపు ఖచ్చితమైన అడుగులు వేయడానికి ఇది అత్యంత కీలకమైన సరైన సమయం. ఒక ఉప్పెన్నలాంటి శక్తి మనలో దాగి ఉండే వయస్సు ఇది. తన కాళ్లమీద తాను నిలబడాలనే కసి, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన పుట్టడానికి ఈ వయస్సే పునాది కావాలి. చరిత్రలోకి తొంగిచూస్తే ఎంతోమంది మహాపురుషులు, సాధారణ వ్యక్తులు కూడా ఈ వయస్సులోనే స్వశక్తితో ఎదగడం ప్రారంభించి ఎన్నో అద్భుతాలు సాధించారు. తమ కుటుంబాలకు ఎవరూ లేని అండగా నిలబడ్డారు. పరిస్థితులను సాకుగా చూపించకుండా ఆ పరిస్థితులనే మెట్లుగా చేసుకుని ఎదిగారు. మరి మనమెందుకు ఆ దిశగా ఆలోచించకూడదు? మనలో ఆ కసి ఎందుకు నిద్రపోతోంది? కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ల రక్తాన్ని పీల్చడం అలవాటుగా మారిపోయిందా? ఈ ఆలోచనా విధానం మారాలి. 19 ఏళ్ల వయస్సు ఒక అగ్నిపర్వతం లాంటిది. దాన్ని మీ ఇంటి కష్టాలను కాల్చేయడానికి ఉపయోగించండి. 20 ఏళ్ళు, ఈ వయసులో కూడా నేను చిన్నవాడిని అని మీ మనసుకు మీరు మభ్యపెట్టుకుంటే అది మీరు చేసే చాలా పెద్ద పొరపాటు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ఈ వయసునాటికే ఒక మనిషి పూర్తిస్థాయి యువకుడు లేదా యువతి. శారీరకంగా, మానసికంగా కష్టపడితే ఎంతైనా సంపాదించగల సత్తా మీ సొంతమవుతుంది. మీ కాళ్లలో బలముంది, మీ చేతుల్లో చేవ ఉంది. ఈ వయసులో కూడా ఒక రూపాయి కోసం తల్లిదండ్రుల ముందు చేయి చాపుతూ మీ విలాసాల కోసం వారిని అప్పులపాలు చేస్తుంటే మీరు చదివిన చదువులకు, మీకున్న యవ్వన బలానికి ఎలాంటి అర్థం లేనట్టే లెక్క. అది సిగ్గుపడాల్సిన విషయం. ఈ 20 ఏళ్ల వయసు అనేది ఒక బలమైన మేలుకొల్పు కావాలి. ఇంటికి పెద్ద దిక్కుగా మారాల్సిన సమయమిది. వాళ్లు చేసిన అప్పుల చిట్టాను చూసి దానిని ఎలా చెరిపేయాలి అని ప్రణాళికలు వేసుకోవాల్సిన వయసు ఇది. మీరడుగు బయటపెట్టి నిజాయితీగా చెమటోడ్చితే లోకం మీకు ఎన్నో దారులు చూపిస్తుంది. 4వ భాగం, స్వతంత్రంగా ఎదగాల్సిన సమయం. మన కాళ్లపై మనం నిలబడాలి. మన ఆలోచనా విధానం వేరుగా ఉండాలి. ఇకపై పూర్తిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. రేపటి పొద్దున్న నిద్ర లేవగానే మీ తల్లిదండ్రుల ముఖం చూడండి. ఆ ముడతలు పడిన చర్మాన్ని, ఆ అలసిపోయిన కళ్లను ఒకసారి గమనించండి. మీ మనసులోనే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఇకపై ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ పనికిరాని, అనవసరమైన, విలాసవంతమైన కోరికలతో వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం ఆపేయండి. ఇంటి అవసరాలకు మించిన ఏ ఖర్చుకోసం వాళ్ల ముందు చేయి చాపకండి. మన కంటికి కనిపించకుండా మన సంతోషం కోసం మనం చుట్టూ వారలుతున్న అప్పుల వలయాన్ని గుర్తించండి. ఆ వలయంలో వాళ్లు పడుతున్న ఉక్కిరిబిట్టిరిని అర్థం చేసుకోండి. ఇక 3వది, అత్యంత ముఖ్యమైనది, మీ అవసరాల కోసం, మీ లక్ష్యాల కోసం మీరే కష్టపడండి. ఏ పని తక్కువ కాదు. నిజాయితీగా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. స్వశక్తితో సంపాదించడం అలవాటు చేసుకోండి. మీ చెమటచుక్కతో సంపాదించిన ఒక్క రూపాయైనా సరే అది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికెత్తుతుంది. ఆ ఒక్క రూపాయి మీకిచ్చే తృప్తి కోట్లో కూడా దొరకదు. మీ తల్లిదండ్రుల భారాన్ని పంచుకోవడం మొదలుపెట్టండి. ఈనాటి మన ఈ ఆత్మీయమైన ప్రయాణంలో మనం గ్రహించాల్సిన, మనసులో ముద్రించుకోవాల్సిన చివరి మాటే ఇదే. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని నలుగురు మిమ్మల్ని చూసి గౌరవంగా పిలవడంలో ఉన్న తృప్తి మరెందులోనో దొరకదు. అది కూడా ఈ చిన్న వయసులోనే, ఇంకా యవ్వనంలో ఉండగానే సాధిస్తే, మీ ఎదుగుదలను చూసి కన్నవారి కళ్లలో కనిపించే గర్వం, వారి హృదయం నుండి ఉప్పొంగే ఆనందం ముందు ఈ లోకంలో ఎంత ఖరీదైన వస్తువు కూడా సాటిరాదు. జీవితాంతం మీకోసం కరిగిన ఆ త్యాగమూర్తుల కష్టాలకు ఒక అందమైన ముగింపు పలకాల్సిన బాధ్యత, వారి జీవిత చరమాంకంలో వారిని మహారాజుల్లా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. ఏ రోజుకారోజు కాలయాపన చేయకండి. ఈ క్షణం నుండే, ఈ మాటలు వింటున్న ఈ నిమిషం నుండే రేపటి భవిష్యత్తు కోసం, వాళ్ల ప్రశాంతత కోసం అడుగులు వేయడం ప్రారంభిద్దాం. లోతుగా ఆలోచించండి. ఒక అద్భుతమైన మార్పు మన నుండే, మన ఇంటి నుండే మొదలవ్వాలి. మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించే ఇలాంటి ఎన్నో ఆలోచనలు, జీవిత సత్యాలు పంచుకోవడానికి ఈ వేదిక ఎప్పుడూ ఒక ఆప్తుడిలా మీతోనే ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరూ ఎప్పటికీ తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు.